ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి యోయోటి ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కవిత గారు ఎంతైనా మా పెద్ద సార్ కూతురు, మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆ గౌరవం మాత్రం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మరి కవిత గారు ఏ ఆశతోటి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో మరి వారికే తెలియాలి. వారు పెడుతున్నారు, ఎంతసేపు చెప్పినా కూడా వీరు ఏ విషయం మాట్లాడినా డైరెక్ట్ కేసీఆర్ గారి మీద బదనాం చేయడం కోసం డైరెక్ట్ కేసీఆర్ గారి పేరు చెప్పకుండా కేసీఆర్ గారి చుట్టూ ఉన్న వారి మీద గురిపెట్టారు. మరి కవిత గారు స్వయంగా గురిపెట్టిరా, కవిత గారి మీద గన్ను ఎక్కుపెట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి కవిత గారితో అనిపిస్తురా అనేది మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా మొదట సంతోష్ రావు గారి గురించి చెప్పారు. ఆయన ఎక్కడ ఉంటాడు, కేసీఆర్ గారికి అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉంటారు. ఆ తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ రోజు నిరంజన్ రెడ్డి గారు, వీళ్ళు ఈ అన్ని పేర్లు కేసీఆర్ గారికి అందరూ సన్నిహితంగా ఉండే వాళ్ళే కదా. ఒకవేళ నిజంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా వారు ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసారు. బీఆర్ఎస్ పార్టీ వారికి ఏమీ తక్కువ చేయలేదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె స్వయంగా జాగృతిగా నడిపించుకున్నా కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు. వారు ఈ రోజు అయినా బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటు టికెట్ ఇచ్చి పార్లమెంటు సభ్యురాలుగా నిజామాబాద్ నుంచి గెలిపించారు. అక్కడ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. వారికి ఏం తక్కువ చేసింది? కేసీఆర్ గారి కుటుంబ సభ్యులుగా ఏమి తక్కువ చేయలేదు, పార్టీ కూడా వారికి ఏం తక్కువ చేయలేదు. కానీ వారు కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ మరి వారి ఆదేశాల మేరకు ఈ విధంగా కేసీఆర్ గారిని డైరెక్ట్ అనలేకుండా కేసీఆర్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ ఎవరైతే రక్షణ కవచంగా ఉన్నటువంటి వారిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసుకొని మాట్లాడుతారు. కానీ అది మాత్రం చాలా తప్పు. అలాంటి మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం మాత్రం వారినే తప్పుగా ఆలోచన చేస్తుంది. ఇన్ని రోజులు వారికి ఒక గౌరవము, కేసీఆర్ గారి కూతురుగా గౌరవం ఉన్నది, పార్టీలో గౌరవం ఉన్నది, తెలంగాణ ఆడపడుచుగా ఉన్నది. వారికి ఏ విధంగా చూసినా ఇప్పుడు బతుకమ్మ అనే విషయంలో కేసీఆర్ గారి కూతురుగా బతుకమ్మకు ఒక గుర్తింపు వచ్చిందనే దాని మీద గౌరవించారు. ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడి కడుపులో పుట్టిన కవిత గారు ఈ రోజు కేసీఆర్ గారిని డైరెక్ట్ విమర్శిస్తే ఏ జిల్లాకు పోయినా ప్రజలు వస్తలేరు కదా. వారికి ఎవరు రాలేకపోతున్నారు కాబట్టి ప్రెస్ స్టేషన్ లో ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ రేపు పొద్దున నిజంగా వారికి నిజంగా చిత్తశుద్ధితోటి కేసీఆర్ గారు కాదు కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వీరు పనిచేసినప్పుడు ఇవన్నీ సామాజిక తెలంగాణ గురించి, బీసీలకు అన్యాయం గురించి, ఇలాంటి ఏవైతే అవినీతి విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆ రోజు ప్రభుత్వం ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుండే. ఈ రోజు ఉన్న ప్రభుత్వం నిజంగా మీరు స్వయంగా ఒక పార్టీని పెట్టాలి. స్వయంగా మీరు కూడా నేను ఒక స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి నేను ఒక పార్టీని పెట్టుకుంటా, నన్ను నమ్మాలి ప్రజలు అని అనుకున్నప్పుడు మీరు మీ పార్టీ తరఫున మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రేపు మీరు జనం బాట పట్టిరు, ఓకే, రేపు మీరు ఒక పార్టీ స్థాపించాలనుకుంటారు. పార్టీ స్థాపిస్తే మీ ఎజెండా ఏంది? మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటారు? ఎస్సీలకు ఏం చేయాలనుకుంటున్నారు? బీసీలకు ఏం చేయాలనుకుంటున్నారు? సబ్బండ వర్గాలకు ఏం చేయాలి? తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చెందాలి? మీరు ఏమైనా ప్రాజెక్టులు కడతారా? ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొస్తారా? దాని గురించి చెప్పండి. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయండి. ప్రజల వద్దకు వెళ్తున్నారు, జనం బాట పడుతున్నారు. జనాలలో కాంగ్రెస్ పార్టీ నిలదీయండి, ముఖ్యమంత్రి గారిని నిలదీయండి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు ఏవైతే వారు ఇచ్చిన హామీలు ఏవైతే మనకు రాలేదో, ఇప్పుడు వాళ్ళు ఆడపడుచులకు తులం బంగారం ఇస్తారన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం ఎందుకు ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. 2500 మహిళలకు ఇస్తారన్నారు, ఎందుకు ఇస్తారని ప్రశ్నించండి. 4000 2000 పెన్షన్లు 4000 రూపాయలు ఇస్తారన్నాడు, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. దాని గురించి ప్రశ్నించకుండా మీరు కేసీఆర్ గారిని డైరెక్ట్ నేను కేసీఆర్ గారు దేవుడు అని చెప్పుకుంటేనే దేవుడి చుట్టూ రక్షణ కవచంగా ఉన్నటువంటి రక్షకులను మీరు కదా తూటాలతోటి కాల్చినట్టు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు కూతురుగా ఆ గౌరవం ఉండాలంటే ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు నిజంగా మీకు స్వయంగా ఒక ఎజెండా తోటి మీరు ప్రజల వద్దకు వెళితే వెళ్ళండి. ఎవరు తప్పు పట్టలేదు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. దీన్ని ఎవరు తప్పు పడతలేరు. కానీ
మీరు ఎంచుకున్న మార్గం మాత్రం ఇది కరెక్ట్ కాదనేది మేము సూచిస్తున్నాం. ఇప్పటికైనా మీరు రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపండి. ప్రజలలో మీరు వెళ్ళండి, జనం బాట పడుతున్నారు, జనంలో ఏం కావాలి, జనాలు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టలేకపోతుంది, ఈ రోజు అక్కడ చెక్ డ్యామ్లను కూల్చేస్తున్నారు, అది ఎందుకు జరిగిందో మీరు చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు కమిషన్ వేసారు, ఎందుకు వేసారు, కేసీఆర్ గారినే ప్రశ్నించారు, ఎందుకు వేసారు, విచారణ చేసారు చెప్పండి, దాని గురించి ప్రశ్నించండి. ఈ రోజు పారిశ్రామిక అని చెప్పేసి 5 లక్షల కోట్ల రూపాయలు అవినీతికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుంది. దాని మీద ఇప్పుడు నిన్న మొన్న మీడియాలో వచ్చింది. మరి దాని గురించి ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు ఏ పాలసీ, పారిశ్రామిక పాలసీ, మీరు ప్రభుత్వం చేసే తప్పులను అన్నిటిని కప్పిపుచ్చుకుంటా అసలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపకుండా కేవలం కేసీఆర్ గారి పేరు మాత్రం దేవుడు అని చెప్పుకుంటూ దేవుడు చుట్టూన్న వారిని మాత్రం మీరు ఇలా దయ్యాలని చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు అలాంటి మాటలు మానుకొని ఒకవేళ మీరు ప్రజల వద్దకు వెళ్ళొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ ఎజెండా ఏందో వివరించమని చెప్పగలుగుతాం. సో శ్రీనివాస్ గారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు జాగృతికి సంబంధించిన వాళ్ళు